ఎగ్జిమా ఇది ఒక రకమైన చర్మ వ్యాధి. ఇదేమవుతుందంటే స్కిన్ అన్నది సరిగ్గా బ్యారియర్ అన్నది సరిగ్గా లేనప్పుడు, ఎప్పుడైతే మాయిశ్చర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయనున్నప్పుడు స్కిన్ ఎలర్జెన్స్ అన్న లోపలికి ఎంటర్ అవడం వల్ల స్కిన్ అన్నది డ్రైగా అయిపోవడం, విపరీతమైన ఎర్రగా అయిపోవడం, దురద అన్నది విపరీతంగా ఉండడం, మళ్ళీ వచ్చిన చోటే మళ్ళీ మళ్ళీ ర్యాష్ లా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎగ్జిమా అంటూ ఉంటాయి. ఇది కొన్నిసార్లు కొద్దిగా రసి లాంటిది కూడా అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది దాని నుంచి. కాబట్టి ఏంటంటే ఈ ఎగ్జిమాలో చాలా రకాలు ఉన్నాయి. అయితే మెయిన్ గా ఈ ఎగ్జిమా రావడానికి కారణం ఏంటంటే మాయిశ్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. మాయిశ్చరైజర్ కానీ ఏమన్నా కానీ స్కిన్ యొక్క మాయిశ్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా విపరీతంగా సోప్స్ వాడేయడం, విపరీతంగా శానిటైజర్లు వాడడం వల్ల ఇవి మొదలవుతా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రకాలైన క్రిములు కుట్టిన తర్వాత కూడా అది అలా క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ గురయ్యి ఇది స్టార్ట్ అవ్వచ్చు. ఇది జనరల్ గా కొన్నిసార్లు చిన్నప్పుడే బాగా మొదలైపోయి పెద్ద అయ్యేదాకా అలా కంటిన్యూగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో వాళ్ళు సోప్ అన్నది జాగ్రత్తగా అవాయిడ్ చేసుకుంటూ, ఎప్పుడు నీడుందో అతిగా వాడకుండా, అలానే డస్ట్, కొన్ని రకాలైన పురుగులు ఇవి పెట్టి పడకుండా రిపెలెంట్స్ అవి వాడుతూ జాగ్రత్తగా, క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా ఇవి ట్రిగర్ అవుతా ఉంటాయి. కాబట్టి ఆ క్లైమేట్ కండిషన్స్ లో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మాక్సిమం ఎగ్జిమా బారి నుంచి తప్పుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే హోమియోపతిలో ఈ స్కిన్ కండిషన్స్ కి చాలా అద్భుతంగా 100% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్ గా మనం ట్రీట్ చేసుకోగలం. కాబట్టి చూస్ హోమియోపతి. థ్యాంక్ యూ.